మిమ్మల్ని ఎవరో కత్తితో తీవ్రంగా గాయపరిచి పైనుంచి లోయలోకి తోసేశారు. ఇదిగో ఈయనే మిమ్మల్ని కాపాడి ట్రీట్మెంట్ చేయించారు. దేవ్, బంగారు కలల్ని గుండెలో గాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది కొండలు కోనలు అడ్డమై తగిలిన బండరాతి లోయలే నిలువున చీల్చిన ఏం చేస్తున్నావు దేవ్? హ? ఏం చేస్తున్నావు? నన్ను అనుమానించేది నువ్వే, శిక్షించేది నువ్వే, మళ్ళీ కాపాడేది నువ్వే. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా? దోస్త్ దోస్త్ అంటూ వెన్నుపోటు పొడిచి స్నేహం అన్న మాటకి మాయని మచ్చ తెచ్చావు. స్నేహబంధాన్ని కాలదన్ని ఆ బంధాన్ని తొంగలో తొక్కావు. నేను ప్రాణంగా ప్రేమించిన మీనాక్షిని నా ప్రాణం వదులుకుని ఏనాడో నీకు దారాదత్తం చేసేశాను. మీనాక్షి నా దగ్గరకొచ్చి నా భర్త మంచివాడు కాదు, నేను అతనితో కాపురం చేయలేను, మళ్ళీ మా బంధాన్ని కలపొద్దు అని ఎంత వేడుకున్నా కూడా నీది గొప్ప ప్రేమని నమ్మి తనని సొంతం చేశాను. ఆ రోజే నా ప్రాణం పోయింది దేవ్. నన్ను అనుమానించి నా మీద నిందేసి మోసం చేసి చంపాల్సిన అవసరం లేదు దేవ్. రామ్, నీ దోస్త్ అడుగుతున్నాడు, నాకు నీ ప్రాణం కావాలి అంటే ఆ క్షణమే ఆ రోజే నీ ప్రాణం నీకు ఇచ్చేసేవాణ్ణి. నువ్వు మోసం చేసింది నన్ను కాదు దేవ్, స్నేహాన్ని, ప్రేమని, నమ్మకాన్ని. అది నీకు అర్థం కావట్లేదు దేవ్. చెప్పు దేవ్, ఇంత చేసిన వాడివి మళ్ళీ నన్నెందుకు కాపాడావు? నీ భార్య మీద నాకు మోజుందని అనుమానించావు కదా. చచ్చేవాడిని అలాగే చానువెక్క మళ్ళీ నన్నెందుకు కాపాడావు? చెప్పు దేవ్, చెప్పు, నన్నెందుకు కాపాడావు?